హలో హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? మీలో కనుక ఎవరైనా నా ఛానల్లో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు జ్యోతి. నేను మాస్టర్స్ చేయడానికి అమెరికా వచ్చాను 2023లో. కరెంట్ నేను నా సెకండ్ సెమిస్టర్లో ఉన్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జియోటాక్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం అసలు అకామిడేషన్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంటేక్ ఫాల్ ఆర్ నెక్స్ట్ స్ప్రింగ్ ఇంటేక్ వచ్చే స్టూడెంట్స్ అకామిడేషన్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి, ఏమేమి యాప్స్ ఉంటాయి, ఏమేమి వెబ్సైట్స్లో మనం చూసుకుంటే మనకి అకామిడేషన్ ఈజీగా సెట్ అవుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అకామిడేషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంటారు అండ్ కొన్ని స్కామ్స్లో ఇరుక్కుపోతారు. అండ్ ఆ స్కామ్స్ మనకి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ లీజ్, ఇక్కడ అగ్రిమెంట్ స్టూడెంట్స్కి ఎవరైనా ఇక్కడ ఉండాలంటే మనం లీజ్ అగ్రిమెంట్ సైన్ చేయాల్సింది. సో ఆ లీజ్ అగ్రిమెంట్ లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ మనం వీసా అనేది అప్రూవ్ అయిపోగానే నెక్స్ట్ చేసే ప్రాసెస్ వచ్చేసి మనం ఒకటి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ సెర్చ్ చేసుకుంటాం. సో ఈ అకామిడేషన్ అనేది చాలా ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయింది. కోవిడ్ బిఫోర్ కానీ ఒక 5 ఇయర్స్ ముందు కానీ అకామిడేషన్స్ అంతా, ఇప్పుడు ఇమిగ్రేషన్లో అయినా నీకు లీజ్ డాక్యుమెంట్ ఉందా, ఇవన్నీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు ఇప్పుడు, మోస్ట్లీ అందరినీ లీజ్ డాక్యుమెంట్ ఉందా, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఇమిగ్రేషన్లో అడుగుతున్నారు మనల్ని. సో ఇంతకు ముందు అంటే వచ్చి ఇక్కడికి వచ్చి సర్చ్ చేసుకొని మనం ఫిజికల్గా వచ్చి హౌస్ని చూసుకొని ఓనర్తో ఫిజికల్గా ఇన్ పర్సన్గా మాట్లాడి సో మనకు నచ్చితేనే మనం సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనం ఇచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనేది ఇమిగ్రేషన్లో ఇది చాలా క్రూషియల్ పాయింట్ అయింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ వీసా రాగానే అకామిడేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఇక్కడికి రాకముందే అకామిడేషన్ సెట్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమైపోతుందంటే క్రౌడ్ కూడా ఎక్కువైపోవడం వల్ల అకామిడేషన్స్ అనేది స్టూడెంట్స్కి ఈజీగా దొరకట్లేదు. మనం కొంతమంది అయితే వీసా రాకముందే అకామిడేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. 2-3 months ముందు నుంచే అకామిడేషన్ అనేది సెర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇచ్చే టిప్ ఏంటంటే, వన్స్ మనకి వీసా రాగానే స్టార్ట్ చేసేయండి ప్రాసెస్. ముందు చేసినా మనకి అంత మనం సీరియస్గా చేయలేము. వన్స్ మనకి వీసా వచ్చింది అంటే మనం దాంట్లో సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు ఎలా సర్చ్ చేసుకోవాలంటే కొన్ని యాప్స్ ఉంటాయి. వన్స్ మీకు అడ్మిషన్ వచ్చేసింది, I-20 వచ్చేసింది, యూనివర్సిటీ క్రెడెన్షియల్స్ అన్నీ వచ్చేసాక కాలేజీకి అఫీషియల్గా అకామిడేషన్ గ్రూప్స్ ఉంటాయి. సో వాటిలో జాయిన్ అయిపోండి. అక్కడ అకామిడేషన్ అడ్వైజర్ కూడా ఉంటారు. దాంట్లో మనకి కాలేజ్ చుట్టుపక్కల ఉండే ఇల్లు ఓనర్స్ కూడా మనకి దాంట్లో పోస్ట్ చేస్తుంటారు. ఇది 3 bedroom అపార్ట్మెంట్, ఇది 5 bedroom అపార్ట్మెంట్, అలాగా మనకి డీటెయిల్స్తో సహా ఏ స్ట్రీట్లో ఉంది, ఏ అడ్రస్, అండ్ దీనికి ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇది ఎంత రెంట్, సో యూటిలిటీస్ ఇంక్లూడ్ అయ్యాయా, యూటిలిటీస్ ఇంక్లూడ్ అవ్వలేదా, ఇవన్నీ క్లియర్గా అక్కడ మనకు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటారు. ఆర్ఎల్స్ మీరు అలా కాదు అంటే బయట వెబ్సైట్స్ ఉంటాయి, ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి అంటే జిల్లో కానీ apartments.com కానీ ఇవన్నీ ఉంటాయి. వన్స్ మనకి వీసా రాగానే మనం ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతాం. మీరు ఒక్కరేగానే ఉంటే ఆ గ్రూప్లో ఇలా నేను ఒకరిని ఉన్నాను, నాకు అకామిడేషన్ కావాలి అని అలా మీరు పోస్ట్ చేస్తే ఎవరి దగ్గరైనా ఖాళీ ఉంటే వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తారు, మీకు రిప్లై ఇస్తారు. ఆర్ఎల్స్ లేదు మీరు ఒక గ్రూప్గా వస్తున్నారు, సో గ్రూప్గా వస్తే కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక గ్రూప్గా అయ్యి ఇలా మేము 5 members ఉన్నాం, మాకు 3 bedroom అపార్ట్మెంట్ కావాలి, అలాగా ఎంటైర్ ప్రాపర్టీని మీరు లీజ్ తీసుకోవచ్చు. సో ఇలాగా మనం గ్రూప్స్ ద్వారా ఇంకొకటి వచ్చేసి మంచి యూస్ఫుల్ ఏంటంటే టెలిగ్రామ్స్ గ్రూప్స్ ఉంటాయి. సో టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏంటంటే మన యూనివర్సిటీ కాలేజ్ మన నేమ్ సర్చ్ చేయగానే గ్రూప్స్ వస్తాయి, దాంట్లో జాయిన్ అయిపోయి దాంట్లో కూడా మనం ఫ్రీక్వెంట్గా మనం మెసేజ్ పెడుతూ ఉంటే మనకి ఏదో ఒకటి సెట్ అయ్యిద్ది. ఇలా కాదు అనుకుంటే మనం బయటకు వెళ్ళి, ఇప్పుడు ఒక గ్రూప్ అయ్యాము సో మనం బయటకు వెళ్ళేసి అందరూ వెబ్సైట్స్లో వాళ్ళకి ల్యాండ్ లార్డ్స్ కానీ ప్రాపర్టీ మేనేజర్స్ కానీ మనం మెసేజ్ చేస్తూ ఉంటే ఎవరెవరికి మనకి రిప్లై ఇస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో కాంటాక్ట్ అయ్యి అన్నీ చూసుకొని మనం అంతా ఆన్లైన్లోనే ప్రాసెస్ జరుగుతుంటుంది ఇప్పుడు. సో ఇలా ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు ప్రాసెస్ కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి. సో రీసెంట్గా ఏం జరుగుతున్నాయి అంటే స్కామ్స్ మొత్తం
చూసుకోవడం కానీ, ఇల్లు మనకి వాళ్ళు వీడియో కాల్ ఇదేం ఉండదు. లైక్ ఫొటోస్ సెండ్ చేస్తారు, వీడియోస్ సెండ్ చేస్తారు, మనం చూస్తాము. మనకి కానీ నచ్చితే మనం డాక్యుమెంటేషన్ వర్క్ మొత్తం క్లియర్ చేయమంటారు, చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం సెట్ అయిపోయింది అని చెప్పి కూల్గా ఉంటాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఫిజికల్గా ఏం ఇన్ పర్సన్ మీట్ అవ్వకుండా లైక్ కీస్ అక్కడ పెట్టేసాం, తీసుకొని లోపలికి వెళ్ళిపోండి అలా చెప్పేసి, ఇప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి ఉన్న తర్వాత యాక్చువల్ ఓనర్ వచ్చి ఎలా ఉంటున్నారు మీరు, మేము ఇక్కడ ఇది మా ప్రాపర్టీ, మేము ఎవరికి లీజ్కి ఇవ్వలేదు. సో ఇలాంటి స్కామ్స్లో మన స్టూడెంట్స్ ఇరుక్కుంటున్నారు. లైక్ ఎందుకు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయంటే లైక్ వాళ్ళు ఇన్ పర్సన్గా అసలు ఓనర్ని కలవడం లేదు, లైక్ వెళ్ళి ప్రాపర్టీని చూడట్లేదు, ఏం లేదు. సో మీరు ఎవరైనా ఇండియాలో ఉంటున్నప్పుడు, మీరు ఇండియాలో ఉండి అకామిడేషన్ సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైనా లైక్ లింక్డ్ఇన్ త్రూతో కానీ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ ఉన్న సీనియర్స్ని మీరు కనుక్కొని లైక్ ఒక హెల్ప్ చేస్తారా మాకు, అక్కడ మేము ఈ ప్రాపర్టీ చూసుకున్నాము, ఆ ప్రాపర్టీ ఓనర్తో మీరు ఫిజికల్గా కలుస్తారా, ఇలా రిక్వెస్ట్ చేసుకొని సీనియర్ని పంపించి, సో దాన్ని నిజంగానే ఆ ప్రాపర్టీ ఉంది, సో ఆ ప్రాపర్టీ ఓనర్ రియలే, ఇదంతా కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు మనం సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేస్తే మనకి బెటర్. సో ఇలా చేయకుండా స్టూడెంట్స్ అంతా ఆన్లైన్లోనే ప్రాసెస్ అయిపోయి ఇలాంటి స్కామ్స్కి మనం విక్టిమ్స్ అవుతున్నారు. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ ఇక్కడ సీనియర్స్తో మనం కాంటాక్ట్స్ పెంచుకొని వాళ్ళని పంపించి ఓకే ఇది మంచి ప్రాపర్టీ అనుకోవాలి. ఆర్ఎల్స్ లేకపోతే మనకి యూనివర్సిటీ కాలేజ్ అకామిడేషన్ సైట్ కూడా ఉంటుంది. లైక్ మా యూనివర్సిటీకి అయితే జంప్ ఆఫ్ క్యాంపస్ అని చెప్పి ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఏంటంటే సో అది కాలేజ్ రిలేటెడ్ కొంచెం. సో ఓనర్స్ ఎవరైనా వచ్చి ఆ సైట్లో అప్లోడ్ చేస్తుంటారు, అవన్నీ యూనివర్సిటీ చుట్టుపక్కలే ఉంటాయి. సో అది కొంచెం లైక్ మనం ట్రస్ట్ చేయగలం ఆ ఓనర్స్ని, ఆ ఇంటిని. సో అలా చూసుకోండి. లేకపోతే ఇదంతా కాకపోతే లైక్ లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సీనియర్స్ని కాంటాక్ట్ అయ్యి ఇలాగా మేము రావాలనుకుంటున్నాం, మీ దగ్గర ఏమన్నా ఖాళీ ఉందా, లైక్ మీరు ఏమైనా రిఫర్ చేయగలరా. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటారు మోస్ట్లీ స్టూడెంట్స్. సో అపార్ట్మెంట్స్లో వేరే ఫ్లాట్స్ అలా ఖాళీ అవుతుంటాయి. సో అక్కడ తెలుస్తుంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ప్రాపర్టీ మేనేజర్ కానీ లైక్ ఓనర్స్తో కానీ మాట్లాడి అది మనకి రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేస్తే మనకి ఈజీ, ఇంకా అక్కడ చాలా సీనియర్స్ తెలిసి ఉంటారు. సో ఇలాగా మనం అకామిడేషన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం 5 మెంబర్స్ లైక్ 6 మెంబర్స్ కలిసి గ్రూప్గా వస్తున్నాం, మనకి అకామిడేషన్ సెట్ అయిపోయింది. అండ్ కొంతమంది లీజ్లో ఉంటారు, కొంతమంది లీజ్లో ఉండరు. లైక్ ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ లార్డ్ ఏం చెప్తారంటే మనకి ఓనర్ వచ్చేసి ఈ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఓన్లీ 3 మెంబర్సే ఉండాలి మీరు అని చెప్తారు. సో లైక్ 3 మెంబర్స్కి లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది, లైక్ లీజ్లో వాళ్ళు ఉంటారు అండ్ ఇంకొక 3 మెంబర్స్ ఉండరు. సో ఉండని వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అవి ఫ్యూచర్లో మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. లీజ్ అగ్రిమెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే మనం వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది మన అడ్రస్ అనేది మనం కాలేజ్లో అప్డేట్ చేయాలి, లైక్ మేము ఇక్కడ ఉంటున్నాము అని. సో కొన్ని కాలేజెస్లో అడ్రస్ ప్రూఫ్ అడగరు, కొన్ని కాలేజెస్లో లీజ్ అగ్రిమెంట్ అడ్రస్ ప్రూఫ్గా అడుగుతున్నారు. సో అలాంటి లేనప్పుడు అడిగినప్పుడు మన దగ్గర ఉండదు, వాళ్ళు అడిగినప్పుడు ఏం చూపివ్వాలి, అదొక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడికి రాగానే మనకి లైక్ బ్యాంక్ అకౌంట్ కావాలి అండ్ కొన్ని మంత్స్ పోతే మనం డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి ఇక్కడ. సో దానికోసం మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినా కూడా ఇక్కడ వాళ్ళు అడ్రస్ ప్రూఫ్గా మనల్ని లీజ్ అగ్రిమెంట్ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా, సో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నా అక్కడ కూడా మనల్ని అడ్రస్ ప్రూఫ్ అడుగుతున్నారు. సో ఇవన్నీ అడిగినప్పుడు మనం లీజ్ డాక్యుమెంట్, సో మనం ఇవన్నీ అడిగినప్పుడు లీజ్లో లేకపోతే మనం ఏ అడ్రస్ ప్రూఫ్ చూపించాలి. సో ఇదంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే అండ్ వన్స్ మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఓపీటీకి అప్లై చేసేటప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని మనల్ని అడుగుతున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, లీజ్ అగ్రిమెంట్ ఉంటే చూపించాలి. సో లైక్ నేను ఇక్కడ ఉన్నాను, సో నా మాస్టర్స్ పీరియడ్లో అంతా నేను ఈ అడ్రస్లో ఉన్నాను, లైక్ ఈ ప్రాపర్టీలో నేను ఈ ల్యాండ్ లార్డ్ దగ్గర ఉన్నాను. సో ఇవన్నీ చూపించాలి. ఒక లీజ్ అగ్రిమెంట్ లేని వాళ్ళు ఏం చూపిస్తారు, సో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసుకోండి, లీజ్ అగ్రిమెంట్లో మీరు ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి అకామిడేషన్ అనేది ఇండియాలో ఉన్నప్పుడే సెట్ చేసుకోవడం ఫస్ట్ క్రైటీరియా అయితే, నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మీరు లీజ్లో ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ అనేది మనల్ని ఇక్కడ
ట్రాక్ చేస్తున్నారు. మనం ఓపీటీకి అప్లై చేసినప్పుడు, ఫ్యూచర్లో H1Bకి అప్లై చేసినప్పుడు ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రతిదీ మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం క్లియర్గా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దాంట్లో లీజ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు అకామిడేషన్ చూసుకునేటప్పుడు లైక్ కుదిరితే మీరు కాలేజ్ దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. కాలేజ్ దగ్గరలో ఉంటే ఏంటంటే మనకి లైక్ మనం ఫ్రీక్వెంట్గా కాలేజ్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళి రిసోర్సెస్ని బాగా యూస్ చేసుకోవచ్చు. కాలేజ్లో అన్నీ ఉంటాయి, లైక్ మనం కెరీర్ గైడెన్స్ కానీ, మన రెజ్యూమే మనం ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఒక అడ్వైజర్ ఉంటారు. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది కాలేజెస్లో. సో అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే కనెక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి అండ్ అది మనకి ఫ్యూచర్కి మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్లో జిమ్ ఉంటుంది అండ్ కాలేజ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. మా కాలేజెస్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే కాలేజీకి దగ్గరలో మన అకామిడేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ మనం దూరంగా ఉంటే మనం కాలేజీకి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ దూరంలో చూసుకున్నారు, సో మీరు దగ్గరలో వద్దు దూరంలో ఉండాలి అనుకుంటున్నారు. సో అది కూడా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబుల్గా ఉందా, లైక్ బస్సు ఉందా అక్కడికి, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ స్టూడెంట్స్కి ముందు తెలియదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక ఒక 2-3 బస్సెస్ మారి వెళ్ళాలి, లైక్ మనం ఉండే అకామిడేషన్ దగ్గరికి బస్ లేదు. సో అలాంటప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ లైక్ 6 months వింటర్ ఉంటుంది. సో వింటర్లో స్నో ఉంటుంది. లైక్ ఈ టెంపరేచర్కి మనం బయట ఒక అరగంట కూడా మనం ఉండలేము. ఈవెన్ దో మనం అన్ని జాకెట్స్ అవన్నీ వేసుకున్నా కూడా మనం బయట ఉండలేము. సో మనం అకామిడేషన్ మన కాలేజీకి దూరంలో ఉంటే మనం ఒక 1 hour to 1.5 hour జర్నీ చేసి వెళ్ళాలంటే మనకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో దగ్గరలో ఉంటే ఈవెన్ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోయి మనం కాలేజ్ డేస్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ నేను వచ్చేటప్పుడు అయితే మేము వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ ఆఫ్ 5 members మేము ఫామ్ అయ్యి అండ్ నెక్స్ట్ మేము అకామిడేషన్ సర్చ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసాం. మేము అలాగా సర్చ్ చేసుకున్నాం, లాస్ట్ వరకు వెళ్ళాయి. కొన్ని మనం లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేస్తే అవ్వవు. లైక్ మీరు అది అందుకే లైక్ చాలా ముందుగా మీరు అకామిడేషన్ సర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ ముందుగా చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా వరకు ఏమవుతుందంటే లాస్ట్ వరకు వస్తుంది. లైక్ మనకి ఫొటోస్ పంపిస్తారు, వీడియోస్ పంపిస్తారు అండ్ ఇవన్నీ అయిపోతాయి. లాస్ట్ వరకు వచ్చేసి ఏదో ఒకటి మనం 5 members ఉన్నామంటే ఓనర్ లేదు, మేము 3 membersని అలౌ చేస్తామని చెప్పడం. సో ఏదో ఒక దగ్గర మనకి లాస్ట్కి వచ్చి అది మనకి వర్కౌట్ అవ్వదు. సో ఇలాగ చాలా జరుగుతుంటాయి. కాబట్టి అకామిడేషన్ ప్రాసెస్ అనేది మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. మేమైతే ఇలాగ స్టార్ట్ చేసాము, సర్చ్ చేసుకుంటున్నప్పుడు చాలానే మేము ఇలా లాస్ట్ వరకు వచ్చేసి 5 membersని అలౌ చేయం. ఇలాంటి కండిషన్స్ వల్ల అలా మేము చాలా వరకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ లాస్ట్ వచ్చేసి మా గ్రూప్లో ఒకరికి ఇక్కడ మా కాలేజ్లో చదివే సీనియర్ తెలుసుంటే ఆ సీనియర్ని మేము అడిగితే లక్కీగా వాళ్ళు ఉండే దగ్గర ఫ్లాట్స్ అప్పుడు ఖాళీగా ఉండడం వల్ల మాకు రిఫర్ చేశారు. సో అలాగా మీరు సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు లీజ్లో ఉండేటట్టు కంపల్సరీ చూసుకోండి. లైక్ ఇవన్నిటికీ లీజ్ డాక్యుమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ మనం డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే నెక్స్ట్ ఓపీటీకి మనం అప్లై చేయాలన్నా, లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, వీటన్నిటికీ మనకి ఈ లీజ్ డాక్యుమెంట్ అనేది లింక్ అయి ఉంటుంది. సో లీజ్లో మీరు ఉండేటట్టు కంపల్సరీ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు అకామిడేషన్ సెట్ అవ్వలేదు, ఏం భయపడకండి, అలా ఏం ఉండదు. ఇప్పుడు వన్స్ మీరు ఇమిగ్రేషన్లో కొంచెం గట్టిగా ఇలా మేము ట్రై చేసాము, మాకు దొరకలేదు, లైక్ సీనియర్ ఉన్నారు, సీనియర్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంటాం మేము. సో టెంపరీగా 1 month ఉండి మేము అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము అకామిడేషన్ సర్చ్ చేసుకుంటాం. ఇదంతా మీరు మంచిగా ప్రిపేర్డ్గా ఉండి వాళ్ళకి క్లియర్గా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అలా అంటే అందరు అకామిడేషన్స్ వస్తారా అంటే అలా ఏం లేదు. కొంతమందికి ఇలాగ టైం సరిపోక వాళ్ళకి 1 week 2 weeks ముందు వీసా ఇంటర్వ్యూ అయిపోయి అప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపరీ అకామిడేషన్స్ ఉంటాయి. లైక్ అప్పుడు మనం వచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు ఇండియాకి వెళ్ళడము జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర టెంపరీగా మనకి అకామిడేషన్ ఉంటుంది. సో అలా ఉండి మనం సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సీనియర్స్ హెల్ప్స్ తీసుకొని వన్స్ మనం ఇక్కడ ఒక 10 days ఉంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఏ ఏరియా మంచిది, ఎక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనం అకామిడేషన్ సర్చ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ప్రాసెస్సే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
ఇమిగ్రేషన్స్లో మనల్ని ఇలా అకామిడేషన్ లేదు, నేను సీనియర్ దగ్గర ఉంటాను అలా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు ఈవెన్ కాల్స్ కూడా చేస్తున్నారు మన సీనియర్స్కి. అలాంటప్పుడు మీరు ముందే చెప్పి పెట్టుకోండి సీనియర్స్కి, మీరు ఎవరి దగ్గర అయితే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, ఇలా నేను ఇమిగ్రేషన్లో ఈరోజు నేను ఇలా ల్యాండ్ అవుతాను, సో ఇమిగ్రేషన్లో ఏమన్నా ఫోన్ చేస్తే మీరు అవైలబుల్గా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి. ఒక్కోసారి కాల్స్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, చేసి లైక్ ఈ స్టూడెంట్ మీ దగ్గర ఉంటున్నారా, మీ కాలేజ్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఫోన్ లీవ్ చేయకపోతే ఇంక మనల్ని సెకండరీ ఇన్స్పెక్షన్ అని ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఫస్టే మనం అకామిడేషన్ సెట్ చేసుకోవడం. ఈవెన్ ఫస్ట్ లేకపోతే మనం దానికి ప్లాన్డ్గా ఇలా చెప్పాలి నేను, సో ఈ సీనియర్ దగ్గర ఉండాలి, వాళ్ళ నెంబర్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా ఉండండి. మీరు ప్లాన్డ్గా లేకుండా అయితే రావద్దు. అండ్ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ చాలామంది ప్రాబ్లమ్స్. మేము చూసాం ఇక్కడికి వచ్చి ఎత్తుక్కునే వాళ్ళు దొరకక మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నిటికీ ఇక్కడికి వచ్చి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే ఎర్లీగా మీరు అకామిడేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇండియాలో ఉన్నప్పుడే మీరు అకామిడేషన్ ఒకటి సెట్ చేసుకొని ఇక్కడికి వస్తే కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు. సో లైక్ మనం వచ్చేటప్పుడు అంత టెన్షన్ పడకుండా, ఇమిగ్రేషన్లో టెన్షన్ పడి ఏదో చెప్పకుండా లైక్ ప్లాన్డ్గా ఉండి క్లియర్గా చెప్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలాగ అకామిడేషన్ గురించి ఇదంతా. సో చూసారుగా వీడియో మొత్తం, ఇలా అకామిడేషన్ సెర్చ్ చేసుకోవాలి. యాజ్ ఏ మాస్టర్ స్టూడెంట్గా మనం వచ్చేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాగ మనం స్కామ్స్కి గురి అవ్వకుండా ఇలాగ మనం కేర్ఫుల్గా ఉంటే మనం ఈజీగా అకామిడేషన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.